గురూజీ, మరి అమ్మాయిలు పాటించాల్సిన సంస్కారాల గురించి వివరిస్తున్నారు. సంస్కారం సంస్కారం ఎంతటి వరకు సంస్కారం కావాలి అనే దాన్ని మాట్లాడుతూ వచ్చాం. అంటే రోజు ఉదయం త్వరగా లేవడం ఫస్ట్ కావాల్సిన సంస్కారం అన్నమాట. తర్వాత కొందరు ఇంతకుముందు మనం మాట్లాడుతూ వచ్చాం, గురూజీ రాత్రంతా మేము నైట్ షిఫ్ట్ చేస్తాం. పాపం ఎంతోమంది బాగా ఇష్టపడి కష్టపడి చదివి ఏదో ఒక డిగ్రీ తెచ్చుకుంటారు, ఉద్యోగం క్యాంపస్ సెలెక్షన్ అయిపోతుంది. పాపం అన్ని రోజులు వాళ్ళు ఏదో ఒక ఆశ పెట్టుకుంటారు, ఎప్పుడైతే వాళ్ళకి నైట్ షిఫ్ట్ దొరికేస్తుంది. వాళ్ళు కష్టపడాల్సి ఉండేదే. నైట్ షిఫ్ట్ వెళ్తారు వస్తారు, ఉదయం వాళ్ళు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతారు చాలామంది. అయితే మీరు నైట్ షిఫ్ట్ ఏమీ చేయని మార్నింగ్ 5 o'clock నుండి ఈ 5 to 7 వరకు మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్యం మీరు సట్రెస్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం ఈవినింగ్ 6 o'clock వెళ్తారు, మార్నింగ్ 5 o'clock ఎండ్ అవుతుంది. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వచ్చిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అప్ చేసి దేవుడి దీపించి 8 o'clock పనుకొని రాత్రి 8 గంటలకు లేని మార్నింగ్ 8 o'clock పనుకొని ప్రాబ్లం లేదు. అయితే ఈ 5 to 6 ఏముందో ఈ డ్యూరేషన్ ఈ 3 hours దాంట్లో చాలా జాగ్రత్తగా మీ మైండ్ ఉంది అంటే మీ బాడీ మీరు ట్యూన్ చేసుకోవచ్చు. ఇది ఒక సైన్స్. అంటే అర్లీ మార్నింగ్ సూర్యోదయాన్ని మీరు ఆహ్వానం చేసుకోవాలి. ఆ ఒక ఆహ్వానం మీరు చేసుకుంటూ వస్తే రోజుకి ఆటోమేటికల్లీ మీ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. తర్వాత మీరు కావాల్సింటే 9 గంటలపై పడుకోండి, నేను వద్దు అని చెప్పలేదు. ఉద్యోగం చేసేవాళ్ళు అలా అని చెప్పేసి రోజు ఉదయాన్నే 5 గంటలకు లేసేసి 9 గంటలకు భరతనం పిచ్చి ఇంట్లో బాగా నిద్రపోకండి. మళ్ళీ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఇలా చేసుకోవాలి. అలా చేసుకోండి. తర్వాత చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూటలు నిద్రపోవడం చాలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే ఏమనొచ్చు, గురుగారు మధ్యాహ్నం పడుకోకపోతే నాకేదో ఒకలా ఉంటుందండి అంటే అలవాటు పడిపోయారు. అది ప్రశ్న. మధ్యాహ్నం ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఎందుకు వచ్చారా అనేస్తారు. అంత కోపం వాళ్ళకి. మధ్యాహ్నం అప్పి తప్పి వాళ్ళ ఇంట్లోకి ఎవరినో పోయి డోర్ నాట్ చేస్తే ఎందుకు వచ్చారా గొడవకు వచ్చేయాలి వాళ్ళు, అలా వస్తారన్నమాట బయటికి. అంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు నిద్రపోవడానికి. ఫస్ట్ దాన్ని మార్చుకోండి. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఎందుకంటే మీరు చేసేవి మీ పిల్లలకి వస్తాయి తెలుసు కదా. మనం చేసేదే మన పిల్లలకి వస్తుంది. ఎలా వస్తుంది? మనము చిన్న వయసులో మనకేం చేస్తాం? పుట్టంగానే మనం ఏమేమి అనుభవిస్తాం? అమ్మ గర్భం నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక పేరు పెడతారు. తర్వాత శిక్షణము, స్కూల్ వెళ్తాం, అక్కడ మంచి స్పోర్ట్స్ అవి ఇవి చూసి ఒక కాలేజ్ అయ్యి డిగ్రీ అయ్యి మళ్ళీ మనకి పెళ్ళి అవుతుంది, మళ్ళీ మనకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ రొటీన్ అదే. మనం ఏమేమి అనుభవించామో చిన్న వయసులో మా తల్లిదండ్రి మనకి ఏమేమి చేస్తారో మనము తల్లిదండ్రిగా నిలుచుకొని మన పిల్లలకి చేస్తాం. అర్థం చేసుకోండి. మనకి పేరు ఎలా పెట్టారు, మనల్ని ఎలా చదివించారు, ఎంత కష్టపడి పైకి తీసుకొచ్చారు అనేది మనకి పిల్లలు పుట్టి వాళ్ళకి పేరు పెట్టి వాళ్ళు కష్టపడి పైకి తీసుకొస్తాం కదా, అప్పుడు తెలిసిన. చూడండి, రివిజన్ ఇది, రీసైకిల్. అక్కడ మనం ఏం చేసుంటామో ఇక్కడ అది చేయబోతున్నాం. ఏం అనుభవించుంటామో దాన్నే ఇక్కడ చేపిస్తూ వస్తాం. అందుకే మనం ఇక్కడ తప్పులు చేసామో ఇక్కడ తప్పులు జరుగుతాయి, ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది, ఇక్కడ కర్మ చేస్తుంటే ఇక్కడ కర్మ వస్తుంది. చూడండి రీసైకిల్ ఎలా ఉందో. అక్కడ మనం చిన్న వయసులో ఏమేమి అనుభవించుకుంటూ వస్తాం, ఇక్కడ మళ్ళీ దాన్నే చూస్తాం. చూడండి దేవుడు ఎలా పెట్టాడో. అందుకే నువ్వు ఒక గౌరవం తెచ్చుకో. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీవు ఎలా పెరగావని ఇతరులను పెంచినప్పుడే తెలుస్తుంది ఆ కష్టం ఏంటని. ఏంటి కొందరు చెప్తూ ఉంటారు, ఏంటి మా నాన్న చేసిండేది, ఏంటి మీరు భోజనం పెట్టేది, ఏంటి కనేసారు భోజనం పెట్టేస్తారు, అయితే చాలదా ఆస్తులు ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అంటారు. అదే అతనికి పిల్లు పుట్టి అతన్ని పెంచుతాడు చూడండి, వాడు అడిగినప్పుడు ఇది గుర్తొస్తుంది ఇతనికి. నేను మా నాన్నకి ఇలా అడిగాను, మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో. అలా అడిగితేనే నీకు ఇలా పెడతాడు. అది మాత్రం సత్యం. మీ అమ్మా నాన్నని మీరు మంచిగా చూసుకుంటే మిమ్మల్ని మీ కొడుకు మంచిగా చూసుకుంటారు. మీ అమ్మా నాన్నని మీరు మంచిగా చూసుకోలేదు అనుకోండి, ఇక్కడ కూడా మిమ్మల్ని అదే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాచింగ్, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏంటి అబ్జర్వ్? ఓ మా అమ్మ నాన్న ఎలా చూసుకుంటారు నన్ని, వాళ్ళమ్మ నాన్న ఎలా చూసుకుంటారు. పెద్దోడు అయిన తర్వాత వాడు అదే డైలాగ్ కొడతాడు, మీ అమ్మ నాన్న మీరు అలా చూసుకొని నేను అలాగే చూసుకుంటున్నా, ఉంటే ఉండండి పోతే పోండి అనేస్తాడు. చూడండి మనం చేసింది మన కళ్ళ ముందు ఎలా తెలిసిపోతుందో అలాగే చట్టను వచ్చేస్తుంది. అందుకే రోజు నేను మీకు చెప్తుండేది, ఫస్ట్ అమ్మా నాన్న బాగా చూసుకోండి. నిజంగా అండి, ఎంతోమంది చాలా గ్రేట్. నేను చెప్తాను, ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాపము ఇక్కడ ఉద్యోగం చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తమామను చూసుకోవాలి, తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఒకే కూతురు ఉంటుంది, మగపిల్లలు ఉండరు. ఆమె కష్టపడి ఉద్యోగం వస్తుంది, చదివిస్తారు, ఉద్యోగం చేసుకుంటుంది, పెళ్లి చేయిస్తారు.
ఎంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత ఈ అమ్మా నాన్న చూసుకుంటారు చెప్పండి? వాళ్ళకంతా హ్యాండ్స్ అప్, రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ అండి. అలాంటి వారు ఎంతోమంది నాకు తెలిసిన వారు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు అలాగే వాళ్ళ అమ్మ నాన్న అలాగే చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా. అంటే ఆ కర్తవ్యం, జవాబుదారిని ఎంతమందికి వస్తుంది? ఇలాంటి పిల్లలు పుట్టాలంటే వాళ్ళు పుణ్యం చేసుకో ఉండాలి. ఇలా లేదు అంటే మీ ఇష్టం, మీరేమో చేసుకోండి, నా భర్త జొత్తలో నేను నెమ్మదిగా ఉండొచ్చు అని వెళ్ళిపోవచ్చు. అలా లేదు, దీన్ని చూసుకోవాలి. వాళ్ళ అదృష్టం ఏంటంటే అల్లుడు కూడా అలాగే దొరకాలి కదా. మీ అమ్మ నాన్ని చక్కగా చూసుకో, నువ్వు ఒకటే ఉండవు, బాగా చూసుకో అని చెప్పే భర్త కూడా కావాలి. అంటే చూడండి, తల్లి తండ్రి వల్ల చేసిన పుణ్యం వల్ల మంచి పిల్ల వచ్చింది. ఈమె చేసుకున్న దానివల్ల తల్లిదండ్రుల పుణ్యఫలం వల్ల మంచి అల్లుడు వచ్చాడు. ఆమె కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకొని మంచి అల్లుడు, మంచి కొడుకు దొరికాడు. అయితే నిజంగా అలా తల్లిదండ్రులు కాపాడుకోవాలి, వాళ్ళకి ఏదో చూసుకోవాలి అని తపన పడాలి. అప్పుడు మన పిల్లలు మనం బాగా చూసుకుంటారు. అంటే మనం ఏం చేసి ఉంటామో దాన్ని అనుభవిస్తాము అనే దానికి చిన్న ఎగ్జాంపుల్లో ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడే వస్తా.